మనం కొనే వస్తువులన్నిటిపైన పన్నులు పెరిగి ప్రీమైపోయే పరిస్థితి వచ్చింది. మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ పెంచారు, వ్యాట్ పెంచారు, కడాన మంగళ షాపులకి లేకుంటే దోబీ ఘాట్లు కూడా పన్నేసి సర్వీస్ ట్యాక్స్ పెట్టి మనం నడ్డి విరగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇది మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పన్నునేసి ఆదాయం పెంచి మీకేమన్నా మంచి చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువుకునే పిల్లల కార్యక్రమాలు నిర్వహించాం, కానీ ఆ రోజు నాణ్యమైన పనులు చేశాం. ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకొని నా మీటింగ్ అంతా రికార్డ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా షూటింగ్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు అవునా కాదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు చేరిపోయికెత్తండి. ఏ తమ్ముళ్ళు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి. గుడ్. అయితే సెల్ ఫోన్ దేనికి ఉపయోగిస్తున్నారు తమ్ముళ్ళు? మీరు మాట్లాడడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది తమ్ముళ్ళు మాత్రం SMS కొట్టి మందు తెప్పించుకుంటున్నారు. లేదా కొంతమంది ఈ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం మందు ఫుల్, మంచినీళ్లు నిల్లు. మంచినీళ్లు దొరకవు, ఫోన్ చేసినా దొరకవు, మందు మాత్రం SMS కొడితే మీరు ఎక్కడికుంటే అక్కడ నడుచుకుంటూ వస్తుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, బెల్ట్ షాపులన్నీ పూర్తిగా బంద్ చేస్తాం. మళ్ళీ సాగర్ నీళ్లు అన్ని గ్రామాలకి తాగడానికి NTR సుజల కింద మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. SLBC తీసుకొచ్చింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని పూర్తి చేసింది నేనే ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి చేశాను. జిల్లాలో సాగునీరు ఇచ్చాం. ఇంకో పక్క 1000 గ్రామాలకి, ఫ్లోరైడ్ ఉండే గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చారు ఘనత తెలుగుదేశం పార్టీది. అందుకనే మీరు ఆలోచించాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ పని చేసినా అవినీతి తప్ప ఇంకోటి లేనే లేదు తమ్ముళ్ళు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు 8,000 కోట్ల రూపాయల ఆదాయం, ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా. ఈ కాంగ్రెస్ దొంగల జోబుల్లోకి పోయింది తప్ప ఇంకోటి కాదు. మనం వినూత్నమైన కార్యక్రమాలు చేశాం. టెలికమ్యూనికేషన్ లో డీరెగ్యులేషన్ కానీ, ఈ కోదాడ పక్కన హైదరాబాద్ విజయవాడ రోడ్డు అప్పట్లోనే 4 లేన్ రోడ్డు కోసం మనం ప్రారంభం చేస్తే కాంగ్రెస్ దొంగలు ఇంకా వేస్తానే ఉన్నారు ఆ రోడ్డు 9 ఏళ్లుగా. మన నాయకులు, మన కార్యకర్తలు ఈ రోడ్డు మీద వ్యవసాయం కూడా చేశారు, నారుమల్లు కూడా వేశారు. అప్పుడే బుద్ధొచ్చి పాదయాత్ర చేసి ఇప్పుడు ఆ రోడ్డు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు 4 లేన్ రోడ్లు కానీ, గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, ఇంకో పక్క హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కానీ, ఇంకో పక్క హైదరాబాద్ లో సైబరాబాద్ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ, ఏం జరిగినా అభివృద్ధి మన కాలంలో జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల 160 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు కూడా మనమే ప్రారంభించాము ఆ రోజు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు దోపిడీ రాజ్యానికి తెరదీశారు. ఈరోజు రాష్ట్రంలో ఉంది 9 ఏళ్లుగా దొంగలు పడ్డారు తమ్ముళ్ళు మన రాష్ట్రంలో. ఎవరికి దొరికింది వాళ్ళు దోచేసుకున్నారు. మీ గ్రామంలో మీరు ఒకసారి చూడండి, ఇండ్లు కడతామని ఇందిరమ్మ ఇళ్లు అనే పేరు పెట్టి ఒక్కొక్క కాంగ్రెస్ దొంగ 5-6 ఇళ్లు దొంగ బిల్లులు వేసుకొని డబ్బులు డ్రా చేశారు. ఉపాధి హామీలో పేదవాళ్ళకి ఇవ్వాల్సిన కూలి వాళ్ళ పొట్ట కొట్టి వీళ్ళ పొట్ట నింపుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. మీరు వ్యవస్థల్ని భ్రష్టు చేశారు. ఆదర్శ రైతులని పెట్టారు. ఆదర్శ రైతు ఎవరు తమ్ముడు? కాంగ్రెస్ కార్యకర్త.